నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ. పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా నాగఫణి శర్మను సత్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ ను ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యా వ్యవస్థలో ఏఐ టెక్నాలజీ సరికొత్త మార్పులు తీసుకొస్తుందని వెల్లడించిన మంత్రి నారా లోకేష్. భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి గుడ్ బై చెప్పి గంటా సమక్షంలో 150 మందితో టీడీపీలో చేరిన సీనియర్ నేత కాకరపూడి శ్రీకాంత్ రాజు, కాకరపూడి వరహాల రాజులు. గంటా చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరామని స్పష్టం. హెటోరా ప్రమాద బాధితులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. పరిశ్రమలో భద్రతా పొల్యూషన్ సమస్యలపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందు చూపు ఉన్న నేత లేరని ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ చంద్రబాబు కీర్తి మరింత ఇనుమడిస్తుందని, ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షమవుతుందని చెప్పారు. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని, ఆయన ఆలోచనలని కార్యరూపం దాల్చుతాయని అన్నారు. అమరావతి రాజధాని పూర్తయి ప్రపంచంలో మేటి నగరం అవుతుందని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తయి ప్రజలకు మేలు జరుగుతోందని నాగఫణి శర్మ అన్నారు. పరిశ్రమలలో భద్రతా పొల్యూషన్ సమస్యలపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే బాధితులకు సహాయక చర్యలు చేపట్టే విధంగా పరిశ్రమలు ఉండాలన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హిటోరో ప్రమాద క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. క్షతగాత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతిరోజు పరిశ్రమలో సోడియం హైపోక్లోరైడ్ గ్యాస్ లీక్ అయిన గతంలో 12 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. వారిలో 3కి నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కేజీహెచ్ ఘటనలో రౌడీ షీటర్ను అరెస్టు చేశామని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత చెప్పారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టామని, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది. గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక 12 మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం 3కి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోనే మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక 3ని ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ 3ని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ 3ని కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు తీసుకుని అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం.
ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో అక్కడ జరగటం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే ఈలోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటారని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శివాజీపాలెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎమ్మెల్యేను స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో దాతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయాలని చిరకాల వాంఛను నెరవేర్చిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు పేదలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉంటారని వంశీ తెలిపారు. కోడ్ ముగిసిన తరువాత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. మీడియా సోదరులకు ఉన్నటువంటి విశాఖపట్నం ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నా. నా కోరిక అదే కాబట్టి ఇవాళ నా కోరిక దీని ఆనందంలో ఉన్నాం. ఇవాళ ఎంతోమంది బ్లడ్ డొనేషన్ కానీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి కొంచెం కోడ్ వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. సో కోడ్ అయిపోయిన తర్వాత ఎప్పటిలా కంటిన్యూ చేస్తాం. ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం అందిస్తూ ఏదైతే నేను హామీలు ఇచ్చానో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవుతాను. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. నన్ను నమ్ముకొని ఓటేసి ఇవాళ దేశంలో హైయెస్ట్ యావరేజ్తో గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళందరూ రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అభిమానంతో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే ఆ దేవుడిచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజు ఇంకా బాధ్యతగా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని తెలియదు. భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజల్లో ఎంతో బలమున్న నాయకులు సుమారు 650 కుటుంబాలకు పైగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ సీనియర్ నేత కాకరపూడి శ్రీకాంత్ రాజు, కాకరపూడి వరహాలరాజు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. రామవరము పసుపు జెండాలతో రెపరెపలాడింది. ఎటు చూసినా తెలుగుదేశం పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ఆ ప్రాంతమంతా సరికొత్త శోభను సంతరించుకుంది. ఆనందపురం రామవరం వేదికగా కాకరపూడి శ్రీకాంత్ రాజు స్వగృహం వద్ద జరిగిన కార్యక్రమంలో వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సమక్షంలో చేరికలు జరిగాయి. టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో క్రియాశీలక నాయకులుగా వ్యవహరించిన కాకరపూడి శ్రీకాంత్ రాజు, కాకరపూడి వరహాలరాజు సమక్షంలో వందలాది మంది వైసీపీ సీనియర్ నాయకులు టీడీపీలో చేరారు. 650కి పైగా కుటుంబాలు తెలుగుదేశంకు జై కొట్టి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమిలి నియోజకవర్గంలో కాకరపూడి శ్రీకాంత్ రాజు, కాకరపూడి వరహాలరాజు గట్టి పట్టు ఉన్న నేతలు. ప్రజా బలం ఉన్న నాయకుల చేరికతో టీడీపీ బలోపేతమయ్యింది. భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టున్న నాయకులను కోల్పోయింది. శ్రీకాంత్ రాజు, వరహాలరాజు తమ పార్టీని వీడడం కోలుకోలేని దెబ్బ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి గంటా శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో 150 మంది ముఖ్య నాయకులు 600 కుటుంబాలతో తెలుగుదేశం పార్టీని జాయిన్ అవ్వడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఇంకా మీదట ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన ఇంకా ముందుగా కొన్ని పథకాలు అయితే అవనివ్వండి, ఈ రోడ్లు అయితే అవనివ్వండి, గత ప్రభుత్వంలో సాధ్యం కానివన్నీ ఈ ప్రభుత్వంలో సాధ్యమయ్యే విధంగా ఆయన ముందుకు అడుగు వేస్తున్నారు. కాబట్టి ఆయన సమక్షంలో, ఆయనతో పాటు ఈ ప్రభుత్వంలో మనం ముందుకు వెళ్ళడానికి మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సింహాచలేశుడు ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ ఉత్సవాలు జరిపించుకుంటూ తన దర్శన భాగ్యం కోసం తప్పించిపోయే భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఒడిస్మీయులకు ఆత్మీయుడుగా, వరహా నరసింహుడుకు దాసుడుగా పేరుగాంచిన లక్ష్మీకాంత్ నాయక్ దగ్గరుండి స్వామివారి వైభవాన్ని ఒడిస్మీయులకు రుచి చూపిస్తున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా 5 రోజుల పర్యటనకు ప్రత్యేక రథంలో వెళ్లిన సింహాద్రినాథుడికి పట్టుపురం, పద్మనాభపురం, విష్ణుచక్రపురం, హండీగర్, తికిడి ప్రాంతాలలో భక్తులు బ్రహ్మరథం చేపట్టారు. పురవీధుల్లోకి పల్లకి సేవ నిర్వహించారు. స్వామివారికి మంగళహారతులు ఇస్తూ భక్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో విశేష హోమం, శాంతి కళ్యాణం, కన్నుల పండుగ జరిగింది. నారసింహనామ మాత్రంతో ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు మారుమోగిపోయాయి. ఎప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి కుటుంబాల సమేతంగా సింహాచలం వచ్చి స్వామివారిని దర్శించుకునే ఒడిస్సీయులు తమ ఆరాధ్య దైవం తమ వీధుల్లోనే తిరువీధికే తిరుగుతుంటే ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో ఏఐ ద్వారా సరికొత్త రీఫార్మ్స్ తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, అందుకే కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన కలిసిన మీడియా మిత్రులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏఐ ద్వారా విద్యాశాఖ ద్వారా సరికొత్త మార్పు తేవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. తద్వారా విద్యార్థులకు ఏఐ ప్రిస్క్రిప్ట్ హోంవర్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ట్యూటర్ ను అందించాలనే తమ ముఖ్య ధ్యేయమన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ తమకు అప్పగించాలని ముఖ్యమంత్రి కోరారని చెప్పారు. ఏఐ గురించి ముందు మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో ఏఐ సెంటర్స్ గురించి ప్రతిపాదించినట్టుంది కదా, అందులో ఏదైనా ఏపీకి తీసుకొచ్చే చాలా ట్రిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హెచ్పీసీఎల్ లేబర్ గేటు వద్ద సిఐటియు, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవలి నాగభూషణం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, ప్రజలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుందన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అశేష త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చడానికి పూనుకుంటుందని, ఆ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికులకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి నిరసన దినం చేయాలని, బీజేపీ చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకి
నిరసనగా ఈరోజు మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా హెచ్పిసిఎల్ మెయిన్ గేట్ గారు కూడా అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ 4 కోడ్ల వల్ల కార్మికులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అది ఓన్లీ ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మనం బ్రిటిష్ కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి మనకి ఈఎస్ఏ చట్టం అని, మినిమం వేజ్ చట్టం అని, అదేవిధంగా పిఎఫ్ చట్టం అని ఈ అనేక రకాల చట్టాలు తీసుకుని వచ్చి కార్మికులకి మేలు జరిగే విధంగా ఈ చట్టాలన్నీ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 కార్మిక కోడ్లు తీసుకొస్తుంది. దాన్ని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ప్రజలకి గిట్టుబాటు ధర, రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ ఉంది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా రైతులు కూడా ఎంతో ఉద్యమం చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇలాగా ఎన్నో ఏళ్ళగా వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా కూడా ఈ నిరసన దినం. అభివృద్ధిని చూసి తాము తన భారీ అనుచరగణంతో తెలుగుదేశం పార్టీలో చేరామని భీమిలి నియోజకవర్గంలోని సీనియర్ నాయకుడు కాకరపూడి శ్రీకాంత్ రాజు చెప్పారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో కాకరపూడి శ్రీకాంత్ రాజు, కాకరపూడి వరహాలరాజు ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకరపూడి శ్రీకాంత్ రాజు మాట్లాడారు. 2014లో గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చూసి టీడీపీలో చేరామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని గంటా అభివృద్ధి చేశారని కొనియాడారు. తాము వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే వాటిని గంటా దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించేవారని చెప్పారు. అభివృద్ధి కారణంగానే 2024 ఎన్నికల్లో చక్కని మెజారిటీతో ప్రజలు గంటా శ్రీనివాసరావుకి విజయాన్ని అందించారని కాకరపూడి శ్రీకాంత్ రాజు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో టీడీపీలో చేరామని చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులుగా గత 10 సంవత్సరాల నుంచి ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు నేను, మా నాన్నగారు, నాతో పాటు మా ఎంపీటీసీ, మా సర్పంచ్ క్యాండిడేట్లు చాలామంది 150 మంది వరకు ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారి సమక్షంలో ఈరోజు అశేష ప్రజల మధ్యన వారందరి మద్దతుతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు 2014 నుంచి 2019లో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో అశేషమైన డెవలప్మెంట్ చేశారు. ఆ డెవలప్మెంట్ని చూసి మళ్ళీ 24లో మళ్ళీ ఆయన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలన్న ప్రతిపాదనతో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే 92,000 మెజారిటీతో ఈ భీమిలి నియోజకవర్గ ప్రజలు ఆయన్ని గెలిపించడం జరిగింది. అంటే అభివృద్ధి ఎలా ఆదరిస్తారో, అభివృద్ధి సైడు చూస్తే ప్రజలు ఎలాగ ఆదరిస్తారో ఈ గెలుపు నిదర్శనమైంది. ఆ తర్వాత గత 2-3 పర్యాయాలుగా నేను గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ అభివృద్ధి పథకంలో ఆయన ఎప్పుడు వెళ్ళినా ఏదైనా మీ రోడ్డు ఎలాగుంది, మీ రోడ్డు పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుంది అనే రాజకీయాలకు అతీతంగా ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు తప్పించి ఇంకే విషయం మాట్లాడలేదు. చాలా నాయకుల్ని చూశాను, కానీ గంటా శ్రీనివాసరావు గారిని చూడడం కూడా జరిగింది. గంటా శ్రీనివాసరావు గారు విభిన్నమైన కోణంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ అభివృద్ధి ఎలా చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలు 92,000 మెజారిటీ ఇస్తే వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలన్న ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆయనతో పాటు ఆయనలో అడుగుతో అడుగు వేస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే ఇలాంటి నాయకుడు వస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో మమ్మల్ని చేర్పించుకోవడం కూడా జరిగింది. సుమారుగా 150 మంది లీడర్లు జాయిన్ అవ్వడం జరిగింది. దగ్గర ఒక 600-700 కుటుంబాలు మాతో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. నక్కపల్లి మండలంలోని హెటోరాక్ డ్రగ్స్ కంపెనీలో మంగళవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువు లీక్ అవడంతో 12 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.
కంపెనీ అంబులెన్స్లో వారిని నక్కపల్లిలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో మరో 3 మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కంపెనీలో H7, H8 బ్లాకుల మధ్య యూనిట్ 9 వద్ద బిషిఫ్ట్కు చెందిన కెమిస్ట్ ఉద్యోగులు 7.5 గంటల పాటు క్యాంటీన్లో భోజనం చేసేందుకు బ్లాక్ నుంచి బయటకు వచ్చారు. ఏదో వాసన వచ్చిందని, దగ్గు వచ్చి ఊపిరాడని పరిస్థితి నెలకొందని అస్వస్థతకు గురైన ఉద్యోగులు తెలిపారు. సోడియం హైపోక్లోరైడ్ లీక్ కావడంతో కంపెనీ ఉద్యోగుల స్వల్ప అస్వస్థతకు గురైనట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ శంకర్రావు, జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. విషవాయువులు లీక్ అయ్యి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురి కావడం జరిగింది. అనేక మంది తల తిరగడాలు, వామిటింగ్స్ ఇటువంటి కారణాల రీత్యా చాలా తీవ్రమైనటువంటి భయోందనకి గురవడం జరిగింది. వారందరినీ నక్కపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ సుమారుగా 9 మంది ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు. మరో 3ని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం పంపించామని చెప్పి తెలిసింది. అలాగే కంపెనీ లోపల ఉన్నటువంటి ఓహెచ్సిలో మరో 9 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి తెలిసింది. అంటే ఓహెచ్సిలో ఉన్నటువంటి 9, విశాఖపట్నం పంపించినటువంటి వారి 3, మొత్తం వాళ్ళు 7. ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు 9 మంది, అంటే 16 మంది. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి లెక్కలు చూస్తే 12 మంది చెప్తున్నారు. అంటే ఈ 12 మందా, 16 మందా, లేదంటే ఇంకా అదనమైనటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అస్వస్థకు గురయ్యారా, అసలు ఏం జరిగింది అనేది వెంటనే యాజమాన్యం కంపెనీ యొక్క కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి వెంటనే తెలియచేయాలి. ప్రమాదం యొక్క ఏ రకంగా జరిగింది, ఇందులో ఎవరెవరు కూడా అస్వస్థకు గురయ్యారు, ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు అనే దాని మీద కంపెనీ యాజమాన్యం కార్మికులు, ఉద్యోగుల యొక్క కుటుంబాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ సంఘటన పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఈ సంఘటనకి కారణమైనటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. కంపెనీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటన జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో ఎంతమంది అస్వస్థకు గురి కావడం అంటే మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిరంతరం అసలు ఇక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, కార్మికులకి రక్షణ ఉందా లేదా అనే దానిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఇతర విభాగాల అధికారులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ శ్రీమతి అరోమా సింగ్ ఠాగూర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు విక్రమ్ స్వాగతం పలికారు. అనంతరం అంతర్యాలయ దర్శనం కల్పించి స్వామివారి శేషవస్త్రం, జ్ఞాపిక ప్రసాదం అందజేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్ప మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు.
ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను 39వ వార్డు షాదీఖానాలో స్థానిక కార్పొరేటర్ షాదిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని పార్టీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు, స్థానిక ప్రజల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన దక్షిణ నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటారన్నారు. 39వ వార్డు కార్పొరేటర్ షాదిక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గాన్ని 39వ వార్డును మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. అలాగే మా ముస్లిం మత పెద్దలు అందరూ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇప్పుడే సాధికారి అలాగే మా పిల్ల అందరూ కూడా మాట్లాడారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి మాత్రం ఒక వెలుగు రాబోతా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వని కూడా కొన్ని మనం చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ ప్రాంతం ఒకప్పుడు సబ్రిస్టార్స్ ఉండేది, అలాగే ఎస్ఎల్ కెనాల్ ఉంది. ఒకప్పుడు మనం ఎప్పుడో పుట్టక ముందు ఒక రైల్వే స్టేషన్ ఉండేది, అన్ని బాగుంటూ ఒక శాటిలైట్ రైల్వే స్టేషన్ కూడా మన చిలకపేట కార్యదర్శి మాట్లాడాం. అలాగే ఎంఆర్ ఆఫీస్ కూడా ఈ పాత సబ్ డివిజనల్ ఆఫీసులో 2 బిల్డింగ్లు కట్టి ఒక పక్క సబ్ డివిజన్లో ఒక ఎంఆర్ ఆఫీసు, అవి 2 కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఈ ప్రాంతానికి వెలుగు రాబోతుంది. గతంలో ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు అటు మనం వెనకొచ్చే విధంగా తయారు చేస్తాం. అతి త్వరలో రోడ్డు కానీ ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అందరం కూడా ఎన్డీఏ నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తాం. ప్రజలకి మనం అందుబాటులో ఉండి 4 రోజులు ఇంకా ఎక్కువ సర్వీస్ చేసే విధంగా సహకరించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ రుణం తీసుకునే విధంగా మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ రుణం తీసుకుంటాం. మీ పని మీరు చేసేది మా పని ఉంది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మీకు అతి తక్కువ దగ్గరగా ఉంటూ మీతో ఉంటూ మీ కష్టాల్లో నేను కూడా పాల్పంచుకొని స్థానిక నాయకులు అందరం కలిసికట్టుగా మీ పనులు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు కానీ పట్టాలు కానీ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పిస్తాం. ఎటువంటి డౌటే లేదు. సనాతన హిందూ దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చడం తగదని కెసరియా హిందూ వాహిని రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కాళీప్రసాద్ అన్నారు. ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా చూడడాన్ని నిరసిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సింహాచలలో జరుగుతున్న దీక్షలు బుధవారంతో 3వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి మద్దతు తెలిపి అనంతరం కాళీప్రసాద్ మాట్లాడారు. హిందూ దేవాలయాలు వ్యాపార కేంద్రాలు కాకూడదని అన్నారు. ప్రతి పేద హిందూ కుటుంబాలకు దేవాలయాల్లో ఉన్న సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. దేవాలయాల అభివృద్ధికి హైందవ సంఘాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో కళ్యాణ మండపాలు నిర్మించి పేదలకు ఉచిత కళ్యాణాలు చేయించేందుకు సనాతన ధర్మ హిందూ పరిరక్షణ జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. దీక్షలో జేఏసీ కన్వీనర్ పూడిపెద్ది శర్మ, మీసాల రవీంద్ర, నాగభూషణం, అప్పలరాజు, భానుమూర్తి, కుసుమ, హరిణ తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ మీరు నాది తప్పు అని తేల్చినట్టయితే మీడియా సమక్షంలో నేను ఇక నుంచి బహిరంగంగా మీడియా ముఖంగా మీకు క్షమాపణ దేవస్థానం వారికి చెప్పి ఇక ఉద్యమ బాటే పట్టనని తెలియజేస్తున్నాను. దయచేసి దీన్ని ప్రచారం చేయండి మీడియా వారు. మరి ఈవో గారి వరకు తీసుకుని వెళ్ళండి. ఈవో గారిని రమ్మనమనండి. మీ సమక్షంలో నేను చేస్తున్నటువంటి పోరాటం తప్పు అని నిరూపించమనండి. జై శ్రీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన అవధాని, సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ. పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా నాగఫణి శర్మను సత్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ ను ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యా వ్యవస్థలో ఏఐ టెక్నాలజీ సరికొత్త మార్పులు తీసుకొస్తుందని వెల్లడించిన మంత్రి నారా లోకేష్. భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి గుడ్ బై చెప్పి గంటా సమక్షంలో 150 మందితో టీడీపీలో చేరిన సీనియర్ నేత కాకరపూడి శ్రీకాంత్ రాజు, కాకరపూడి వరహాల రాజులు. గంటా చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరామని స్పష్టం.
హెటోరా ప్రమాద బాధితులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. పరిశ్రమలో భద్రతా పొల్యూషన్ సమస్యలపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.